ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. బీసీలను తొక్కేసిన చంద్రబాబుకు సవాల్ విసిరిన పెనుగొండ పార్థసారథి సైన్యం. మీ కులాన్ని ప్రోత్సహించి బీసీలకు అన్యాయం చేశారు. మీరు ప్రకటించిన అభ్యర్థి ఎలా గెలుస్తుందో చూస్తాం. అధిష్టానం మండిపడిన బీకే పార్థసారథి వర్గం. ఈ దెబ్బతో కోటలో వైసీపీ ప్రపంచనం అంటూ బీకే వర్గం. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ముక్కుమ్మడి నాయకుల రాజీనామా పర్వం. ఉమ్మడి అనంతపురంలోని బీసీలు సత్తా ఏమిటో చూపిస్తాం చంద్రబాబు నాయుడు అంటూ బీకే సైన్యం ఫైర్. ఈరోజు పెనుగొండ నియోజకవర్గము ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా డిక్లేర్ చేయడానికి అధిష్టానం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పార్థసారథికి టికెట్ రానందువల్ల సభ్యత్వాలకి పార్టీ సభ్యత్వాలకి మండల కన్వీనర్లు టోటల్ పార్టీ సభ్యత్వాలందరికీ మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది. అధిష్టానము ఇంతవరకు బీకే పాస్ టికెట్ వస్తుంది అధిష్టానం చెప్పడం వల్ల ఇక్కడ కార్యకర్తలు నాయకులు అపోజిషన్ గవర్నమెంట్ ఎవరికి అండగా బీకే పార్థసారథికి అన్యాయం చేయడం వల్ల ఈ రోజు రాజీనామా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ అన్న అంటానికి జిల్లాలో బీసీలకి ఎక్కడ జరిగింది? ఒక రాయదుర్గం తులుపుకొని ఈ రోజు బీసీ నాయకునికి అన్యాయం చేస్తుంది. కాబట్టి తెలుగుదేశం ఖండిస్తుంటాము. అనుకుంటే గురువుల కన్నా ఇవ్వండి, అన్నీ కాదని వాళ్ళకి ఇవ్వడం చాలా భారంగా ఉందని ఈ సభా మూలకంగా తెలియజేస్తుంటాం. అధిష్టానం తీసుకొని ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అనంతపురంలో బీసీలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. పార్థసారథికి టికెట్ ఇకపోతే అనంతపురం జిల్లాలో కమ్యూనిటీ అయితేనేమి బీసీ అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లోనూ పడతారు. అన్ని నియోజకవర్గాలు ఓడిపోయే అవకాశం ఉంటుందని దయచేసి ఒకటే అనుకుంటున్నాం. పార్థసారథికి ఇచ్చి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము అది కోరుకుంటున్నాం. దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏమి మాటామంది లేకుండా టీవీలో అనౌన్స్ చేసిన దానికి ఇక్కడ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదవులకి మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది. అందులో కూడా ఇంతకు మునుపు తెలుగుదేశం పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు అదే వైఎస్ఆర్ పార్టీని కళ్యాణదుర్గం బీసీకి లేదు, మడక్సిర ఎస్సీలకి లేదు, వాళ్ళ భర్తలు రెడ్లు అని అందరు రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏమైంది? ఈరోజు ఒరిజినల్ బీసీని కాదని అర్ధబద్ధం బీసీకి ఇచ్చి ఈరోజు పార్టీని ఈ జిల్లాలోనే నష్టపెడుతున్నారు. ఈయన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురువ కమ్యూనిటీ భారీగా ఉంది. ఈ ఎఫెక్ట్ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పడుతుందని పార్టీకి హెచ్చరిస్తున్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పార్థసారథి గారిని పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలందరూ కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా కార్యాచరణ ఏమంటే పార్థసారథి గారికి ఎమ్మెల్యే టికెట్ రాకుంటే కొంచెం పార్టీకి పని చేయడం లేదు. దాంట్లో 100% నిజము. కార్యకర్తలు కేడర్తో వచ్చి నాయకుల వరకు మూకుమ్మడిగా అంత రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష పదవిని కూడా రాజీనామా చేయమని పార్థసారథి గారిని మేము అందరూ కోరుకుంటుంటాము. ఆయన కూడా త్వరలోనే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఈ నియోజకవర్గంలో పార్థసారథి రాకున్నప్పుడు ఈ జిల్లాలో అందరూ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మాకు నష్టమేం లేదు. ఇంతవరకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయమ్మ ఈ సర్వేలన్నీ చేసిండే వాళ్ళు ఇంతకు ముందే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జీగానే సర్వేలు చేసి వాళ్ళే ప్రకటించింటే మాకు ఈరోజు బాధ లేదు.
ఇంతవరకు ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టుకొని కోటాను కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఎవరికీ తెలియకుండా మీరు డిక్లేర్ చేయడము పార్టీకి చెడ్డ పేరు. మొత్తం ఈ జిల్లాకే పాల్సార్ గురించి జిల్లాలు అందరూ నష్టపోతారు. దయచేసి ఇప్పటికైనా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని జిల్లా లీడర్లు కూర్చోబెట్టుకొని పాల్సార్ కూర్చోబెట్టుకొని ఒక ఎమ్మెల్యే టికెట్ పాల్సార్కి ఇస్తే ఈ జిల్లాలో టీడీపీకి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు